హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అమ్ములు మల్టిపుల్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓల్డ్ బ్యాంగిల్స్ని రీయూజ్ చేయడం ఎలాగా అనేసి. నేను శారీకి తీసుకుంటారు కదా కట్ వర్క్ లేస్ అనేది యూజ్ చేసి ఈ బ్యాంగిల్స్ అనేది రెడీ చేశాను. దానికోసం కట్ వర్క్ లేస్ చిన్నపిల్లల బ్యాంగిల్ రెడీ కాబట్టి అంత వెడల్పుతో అవసరం లేదండి. మిడిల్ వరకు మనకి ఎంత అడ్జస్ట్మెంట్ అవుతుందో బ్యాంగిల్ తీసుకొని చూసి అంత అడ్జస్ట్మెంట్ మీద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫస్ట్ ఓల్డ్ బ్యాంగిల్ ఉంటుంది కదా దానికి మొత్తం గ్లూ పెట్టాలి. రౌండ్గా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఎంత వెడల్పుతో ఉంటుందో అంత వెడల్పుతోటి గ్లూ పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పైన కూడా వెళ్ళిపోకుండా ఉండడానికి గ్లూ పెట్టుకోవాలి. నేను దీనికోసం 7000 గ్లూ అనేది యూజ్ చేస్తాను. B7000 గ్లూ అనేది. ఇప్పుడు కట్ వర్క్ లేస్ని తీసుకొని బ్యాంగిల్ పైన పెట్టుకొని డిజైన్ పైనకి వచ్చే విధంగా చూసుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లిగా పైన పార్ట్ అనేది లోపలికి వెళ్ళే విధంగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ డిజైన్ అనేది పైనకు వచ్చే విధంగా చూడాలి. మ్యాక్సిమం వేస్ట్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా మెల్లిమెల్లిగా బ్యాంగిల్ మొత్తం అడ్జస్ట్ అయ్యే విధంగా చూసుకోవాలి. లాస్ట్కి పోగులు వెళ్తాయి కదా, ఆ పోగులు వెళ్ళకుండా ఇంకా కొంచెం గ్లూ రాసుకొని కొద్దిగా మలిపేసి లోపలికి యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఎలా అయితే స్టిక్ చేసుకున్నామో అదే విధంగా స్టిక్ చేసుకోవాలి. కొద్దిగా ప్రెస్ చేస్తూ స్టిక్ చేయండి, ఎందుకంటే గ్లూతో కాబట్టి చిన్నపిల్లలు బాగా చూసుకోరు, రఫ్గా యూజ్ చేస్తారు కాబట్టి. మళ్ళీ గ్లూ పెట్టుకొని ఇంకోసారి దాన్ని మెల్లిమెల్లిగా ప్రెస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో సెకండ్ బ్యాంగిల్ కూడా రెడీ చేసుకోవాలండి. సెకండ్ బ్యాంగిల్ కూడా రెడీ చేసుకున్నాను చూడండి. సేమ్ టు సేమ్ ఎంత బాగా వచ్చాయో చూడండి. తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి, ఆ కార్నర్స్కి ఏం చేయాలంటే మన పైపింగ్ నీడిల్ ఉంటుందిగా, పైపింగ్ నీడిల్తో వన్ స్టెప్ థ్రెడ్ తీసుకొని మెల్లిగా ఒక చిన్న స్టిచెస్ వేసుకోవాలండి. స్టిచెస్ వేసుకుంటే పైన పోగులు అనేటివి బయటకు వెళ్ళకుండా ఉంటాయి. చూడండి ఎంత బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.